దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా చిక్కడిపల్లి పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండి బాలరాజు గౌడన్న గారు, తదితర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, 1946 నుంచి 51 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల ఆకృత్యాలకు అరాచకాలకు వ్యతిరేకంగా ధరలు, భూస్వాములు, దేశ్ముఖులు, పటేల్, పట్వారి కర్ణ వ్యవస్థ దోపిడికి, వెట్టి చాకిరికి తాళలేక ఆ రోజు భూమి విముక్తి పోరాటం జరిగినటువంటి సందర్భం. 1946 జూలై 4వ తేదీన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు హైదరాబాదు స్టేట్లో జరిగినటువంటి పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, భూస్వాముల యొక్క భూములకు వ్యతిరేకంగా, భూములు దోచుకున్నటువంటి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి వెట్టికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ రోజుల్లో ఆంధ్ర మహిళా సభ అండ్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేస్తున్న వర్ధంతులు, జయంతులు ఈ భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల హక్కుల కోసం అమరులైనటువంటి వాళ్ళందరి జయంతులు, వర్ధంతులు బీసీల ఆర్గనైజేషన్గా మనం చేసుకుంటూ పోతూ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, దళితులంతా ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి వారసులైనటువంటి రేవంత్ రెడ్డికి, ఆనాడు విష్ణు దేశ్ముఖ్ల వారసులైనటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆ దేశ్ముఖులు, దొరలు, భూస్వాముల యొక్క వారసులకు ఓట్లేస్తే ఆ రోజు భూములు గుంజుకూరు, ఏ భూములు కావాలని పోరాటం చేసినాం ఆ రోజు. మళ్ళీ ఇదే రోజు ఈ రోజు కూడా ఇప్పుడు ఖమ్మం కానీ ఎవడో అధికారంలో ఉన్నా కూడా ఈ పేద బిడ్డల యొక్క భూముల మీదనే, పేద బిడ్డల యొక్క ఇల్లు కూల్చుకుంటేనే వాళ్ళ యొక్క అందమైన సౌదాలు నిర్మాణం చేసుకోవడం కోసమే వాళ్ళు ఇప్పటికీ అరాచకాలు కొనసాగిస్తున్నారు. ఆనాడు కాలంలో దున్నేవాడికే భూమి అని, భూమి లేకుండా వెట్టి చాకిరి చేయిస్తూ ఉంటే అవిటికి వ్యతిరేకంగా పోరాటం చేసి భూములు దక్కించుకోవడం జరిగింది. 3000 గ్రామాల నాలుగు గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటించుకున్నారు. 4,500 మంది ఆ రోజు సాయుధ రైతాంగ పోరాట వీరులు అమరులైరు ఈ నేల కోసం, ఈ మట్టి బిడ్డల కోసం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. మిత్రులారా, ఈ రోజైనా మనమందరం ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని ఆ రోజు ఎవరికైతే వ్యతిరేకంగా పోరాటం చేసిరో వాళ్ళకే మనం ఓట్లు వేయకుండా ఎవరి కోసమైతే మనం పోరాటం చేస్తున్నామో వారికి, ఈ యొక్క బీసీలకు, రేపు రాబోయే బీసీ నాయకులకు గెలిపించుకొని బీసీలు పెట్టేటువంటి బీసీల పార్టీకే ఓటేసుకొని రాజకీయ చైతన్యంతో అధికారం రాకపోతే ఈ రాష్ట్రంలో మన మనగడ ప్రశ్నార్థకమైతే తెలియజేస్తూ, ఆ రోజు ఎవడైతే దేశ్ముఖులు, భూస్వాములు, పటేల్, పట్వాలు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే భారత యూనియన్లో కలిసిపోయిందో, 1948 సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చిందో తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి, అప్పుడు అంతకుముందు రూమీ టోపీ అంటే ఈ ముస్లింల టోపీ పెట్టుకునేది ఈ దొరలు, పటేలు, పటవార్లు, దేశ్ముఖులు. ఆ టోపీ తీసేసి గాంధీ టోపీ పెట్టుకొని ఊర్లలోకి పోయి ఇదే పటేల్ సైన్యాన్ని తీసుకుపోయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల మొత్తం హతమార్చినటువంటి దుర్మార్గ చర్య జరిగింది అన్నాడు. అందుకే మిత్రులారా, ఇప్పటికైనా మనోడవడో, మందోడవడో, దొంగవడో, దొరవడవడో, దోపిడీదారులవడో ఈ దేశ్ముఖులు, పటేల్, పటవారి డిఎన్ఏ కలిగినటువంటి ఈ విష్ణు రామచంద్రారెడ్డి, రజాకార్ వారసులైనటువంటి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలను బొందబెట్టి రాబో కాలంలో మన రాజ్యం తీసుకొచ్చుకొని ఆ రోజు గ్రామ స్వరాజ్యాలు ఎట్లున్నాయో ఈరోజు బహుజన రాజ్యాన్ని మనం ప్రకటించుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా అయితే గోల్కొండ కోట మీద తెలుగోడి పౌరుషాన్ని ఎగరేసి బహుజన రాజ్య నిర్మాణం చేసిండో రాబో కాలంలో బీసీల రాజ్యాధికార జెండా గోల్కొండ కోట మీద ఎగరాలని ఈరోజు దొడ్డి కొమరయ్య గారి అమరత్వం సాక్షిగా దొడ్డి కొమరయ్య గారి జననము, ఆయన యొక్క అమరత్వం ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. కాబట్టి రేపు రాజ్యాధికారం కోసం మన అందరం రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు దుర్గన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.